Hello everyone, welcome to Chemistry Diksuchi. So today's class we'll discuss about colligative properties. Solutions లో మనము colligative properties గురించి చూద్దాము. సో ఈ colligative properties అంటే ఏంటంటే ఈ colligative properties అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఏ ప్రాపర్టీస్ అయితే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ పై డిపెండ్ అయి ఉంటాయో ఆ ప్రాపర్టీస్ని మనం ఏమంటామంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాము. దీని నేచర్ మీద డిపెండ్ అవ్వవు, సాల్వెంట్ మీద డిపెండ్ అవ్వదు, దేని మీద డిపెండ్ అవ్వదు, కేవలము నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇలాంటి ప్రాపర్టీస్ని ఏమంటున్నాం మనం? కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటున్నాం. కాలిగేటివ్ ప్రాపర్టీస్ని మనం లాటిన్లో చూసినట్లయితే కో అంటే ఏంటంటే టుగెదర్, లిగేర్ అంటే బైండ్ అనమాట. లాటిన్లో చూసినట్లయితే కో అంటే టుగెదర్, లిగేర్ అంటే బైండ్. సో ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి మనము 4 ప్రాపర్టీస్ చూస్తాం అన్నమాట. 4 ప్రాపర్టీస్ చూస్తాం. అవి ఏంటంటే ఫస్ట్ వన్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, సెకండ్ వన్ ది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే ఆస్మోసిస్ అండ్ ఆస్మోటిక్ ప్రెషర్. సో వేపర్ ప్రెషర్లో ఎందుకు తగ్గుదల వస్తుంది? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో పెరుగుదల అనేది ఎందుకు వస్తుంది? డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్లో కూడా తగ్గుదల అనేది వస్తుంది. నెక్స్ట్ ఆస్మోసిస్లో ఏం జరుగుతుంది? ఆస్మోసిస్ అంటే ఏంటి? ఆస్మాటిక్ ప్రెషర్లో ఎటువంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి అంటే ఒక సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయిపోయి ఈ 4 ప్రాపర్టీస్ని మనము నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ 4 ప్రాపర్టీస్లో మనము ఫస్ట్ ప్రాపర్టీ తీసుకున్నట్టయితే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఫస్ట్ మనము వేపర్ ప్రెషర్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కంటైనర్ తీసుకున్నాము. ఈ కంటైనర్లో మనం ఏం చేసామంటే ప్యూర్ సాల్వెంట్ని తీసుకున్నాం. ప్యూర్ సాల్వెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, సొల్యూట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అవన్నీ చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సొల్యూషన్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాము. ఈ సాల్వెంట్లోనే మనం ఏం చేసామంటే మనము సొల్యూట్ని యాడ్ చేసాము. ఆ సొల్యూట్ ఎలా ఉంటుంది? నాన్ వోలటైల్ సొల్యూట్ని యాడ్ చేసాము. వోలటైల్ అంటే ఏంటి, నాన్ వోలటైల్ అంటే ఏంటో కూడా చెప్పాను. సో నాన్ వోలటైల్ సొల్యూట్ని మనము యాడ్ చేసాము అంటే ఇవి ఆవిరి చెందవన్నమాట. సో తొందరగా వేపర్ అనేది అవ్వదన్నమాట. వోలటైల్ అంటే వేపరైజేషన్ ఉంటుంది, నాన్ వోలటైల్ అంటే వేపరైజేషన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే షుగర్ అనేది వేపరైజ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వాటర్లో ఏం చేసామంటే సొల్యూట్గా ఏం యాడ్ చేసాము? షుగర్ని యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? కంటైనర్కి కంపల్సరీగా మనము క్యాప్ అనేది పెట్టాలి. సో ఇప్పుడే మనకి వేపర్ ప్రెషర్ అనేది మనకి వస్తుందన్నమాట, బయటికి వెళ్ళిపోకుండా. సో దీన్ని మనం హీట్ చేసాము. హీట్ చేసినప్పుడు ఇది హీట్ అయ్యి ఇక్కడ
వేపరైజ్ అయిపోయి ఇదేం చేస్తుంది, బ్యాగ్స్కి వేపర్ ప్రెషర్ అనేది వస్తుందన్నమాట. ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ మీద సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి పైన. సో సొల్యూట్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఇవి వేపర్ అవ్వడాన్ని అడ్డుకుంటాయి అన్నమాట. అడ్డుకోవడం వల్ల ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్యూర్ సాల్వెంట్తో తీసుకున్నట్లయితే ఇక్కడ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో మనకి రౌల్స్ లా ఏం చెప్పారు, రౌల్స్ లా చూసాము. రౌల్స్ లా ఏం చెప్పారు అంటే ఈ వేపర్ ప్రెషర్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. వేపర్ ప్రెషర్ అనేది మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, ఇక్కడ నాన్ వోలటైల్ సొల్యూట్ తీసుకొని మనము సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేసాము. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ని మనము ప్యూర్ది కాబట్టి P1 తీసుకున్నాం. ఏం తీసుకున్నాం, P1 తీసుకున్నాం. ఇది సొల్యూషన్ ఏం తీసుకున్నాం, P1 తీసుకున్నాం. P1 తీసుకున్నాం. అప్పుడు ఈ రెండిటిలో డిఫరెన్స్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది అంటే డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దేని యొక్క వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందో దానిలో నుండి తక్కువ ఉన్న వేపర్ ప్రెషర్ని తీసేయాల్సి ఉంటుంది డెల్టా వాల్యూ రావాలంటే. ఇక్కడ వేపర్ ప్రెషర్ దేనికి ఎక్కువ ఉంది, P1 ఎక్కువ ఉంది కాబట్టి P1 మైనస్ P1 అవుతుంది. P1 అవుతుంది. అంటే ఇది ఫస్ట్ వేపర్ ప్రెషరు, తర్వాత మనం సొల్యూట్ కలిపిన తర్వాత వచ్చినటువంటి వేపర్ ప్రెషర్ అన్నమాట. సో ఇక్కడ P1 ఉంది. సో మనకి ఏం తెలుసు అంటే రౌల్స్ లా ప్రకారము ఏం తెలుసు, ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ అని తెలుసు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే P1 ఈజ్ ఈక్వల్ టు P1 x Chi1 అని మనము రౌల్స్ లాలో చూసాము. అంటే ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనము P1 అనేది పెడతామన్నమాట. సో ఈ Chi1 అనేది ఏంటి, Chi1 ప్లస్ Chi2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలుసుకున్నాం మనం లాస్ట్ క్లాసెస్లో, 1 అని తెలుసుకున్నాం. సో అప్పుడు Chi2 ఏమవుతుంది, Chi2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Chi1 అవుతుంది. Chi2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ Chi1 అనేది అవుతుంది అనమాట. సో ఈ P1 యొక్క ఈ వాల్యూని మనము ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసుకుందాము. అప్పుడు ఏమవుతుంది, P1 మైనస్ P1 ఇంటూ Chi1 అవుతుంది. సో ఇప్పుడు ఏం చూద్దామంటే ఇక్కడ మనకి Chi1 వచ్చింది. కాకపోతే మనము ఇక్కడ Chi1 వాల్యూ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మనము P1 మనము ఇక్కడ కామన్ తీసుకుందాం. కామన్ తీసుకున్నట్లయితే P1 1 మైనస్ Chi1 వస్తుంది. 1 మైనస్ Chi1 అంటే ఏంటి, Chi2. కాబట్టి P1 ఇంటూ Chi2 అవుతుంది అనమాట. సో డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు P1 ఇంటూ Chi2. సో ఇదేంటి అంటే నార్మల్గా మనము ఈ రెండిట్లో ఉన్నటువంటి వేపర్ ప్రెషర్ డిఫరెన్స్ ఎంత ఉందో అనేది చూసాం. మనకు కావాల్సింది ఏంటి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే సో వి వాంట్ రిలేటివ్ అంటే ఎంత డిక్రీజ్ అయింది రిలేటెడ్ టు ఇనీషియల్ వాల్యూకి ఎంత డిక్రీజ్ అయింది అనేది మనం తీసుకున్నట్టయితే డెల్టా P1 బై P1 తీసుకోవాల్సి వస్తుంది. డెల్టా P1 బై P1 తీసుకోవాలి. డెల్టా P1 అంటే 2 వాల్యూస్ ఉన్నాయి చూడండి. డెల్టా P1 అంటే P1 మైనస్ P1 ఉంది, లేదంటే డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు P1 ఇంటూ Chi2 కూడా ఉంది. సో ఇక్కడ మనం P1 ఇంటూ Chi2 వేసుకుందాం, ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో బై P1.
ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు chi2. ఇప్పుడు ఈ P1 నాట్ని మనము ఈ వాల్యూ వేసామనుకోండి, P1 నాట్ మైనస్ P1 బై P1 నాట్ ఈజ్ ఈక్వల్ టు chi2. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఏ విధంగానైనా మనం రాసుకోవచ్చు. ఆర్ డెల్టా P1 బై P1 నాట్ ఈజ్ ఈక్వల్ టు chi2. సో ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మనకి న్యూమరికల్స్లో మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే chi2 అంటే ఏంటి, chi2ని మనం దేని యొక్క మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటాం, chi2 అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము, ఏ మోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంతా కూడా సొల్యూట్ యొక్క నెంబర్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్, chi2 అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. సో chi2 ఫార్ములా మనకు తెలుసు, chi2 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1 ప్లస్ N2. chi2 ఈజ్ ఈక్వల్ టు N2 బై N1 ప్లస్ N2. సో మనం ఇక్కడ chi2 యొక్క ఫార్ములాలో మనం చూసినట్లయితే డెల్టా P1 బై P1 నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, N2 బై N1 ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు chi2. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి, డైల్యూట్ సొల్యూషన్స్లో మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటరే అనుకోండి, దీంట్లో మనం షుగర్ యాడ్ చేసామనుకోండి. డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఇంకా ఎక్కువ వాటర్ని మనం యాడ్ చేయాలి, అంటే ఇక్కడ నార్మల్ దానికంటే కూడా ఎక్కువ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ ఎక్కువయ్యే కొద్దీ సొల్యూట్ తక్కువయ్యే కొద్దీ సొల్యూట్ మనకి నెగ్లిజబుల్ అనమాట. సొల్యూట్ యొక్క మాలిక్యూల్స్ అనేవి, మోల్స్ అనేవి నెగ్లిజబుల్గా ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి N2 అనేది N1 కంటే చాలా తక్కువగా ఉంటుంది. N2 అనేది N1 కంటే చాలా తక్కువగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N2 N1తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ N1 ప్లస్ N2 అంటున్నాం కదా, ఈ N1కి N2 యాడ్ చేసిన ఒకటే, నెగ్లెక్ట్ చేసిన ఒకటే, కాబట్టి ఈ N2ని మనం తీసేయొచ్చు. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, సో ఇక్కడ N2 అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది, కాబట్టి chi2 వాల్యూని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, N2 బై N1గా తీసుకోవచ్చు. chi2 వాల్యూని ఎలా తీసుకోవచ్చు, N2 బై N1గా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము డైల్యూట్ సొల్యూషన్స్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయొచ్చు, మనము డెల్టా P1 బై P1 నాట్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1 ఈజ్ ఈక్వల్ టు chi2. సో ఇది డైల్యూట్ సొల్యూషన్స్లో ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.